ఎవరితో మాడుతున్నా చెప్పినాను పైకి సోనమాలక్కతో అట్లా చెప్పినావు నాకు సరే నడు నేను రాను పో జర పని నాకు నేను అంతా మాట్లాడితే మీకెందుకు మమ్మీ పైకి మాట్లాడతాను ఫస్ట్ టైం డీప్ పర్సనల్ డీప్ పర్సన్ అంటావు నేను ఎప్పటికెళ్ళి వస్తున్న పైన నుంచి ఆ పైన సొంతం మాట్లాడుతాను ఏ పని చేస్తున్నావమ్మా మాట్లాడింది 5 నిమిషాల ముందు చూస్తున్నామా గంట ముందు ఊవా ఊవా అయింది ఊవా ఊవా ఊవనే ఎవడి మాట వినడండి వైబర్త్ ఇంతేనండి ఫోన్ చెక్ చేస్తా తీసుకో నా ఫోన్ లాగ్ తెలుసు నా ఫోన్ లాగ్ నాకు తెలియదు అవును అంటే గేమ్ లో ఆడతా పిల్లలు ముట్టుకుంటారు నా ఫోన్ అందుకే పెట్టినాడు ఫిల్టర్ పెట్టిండంటాగో బాబుగాడు. ఇప్పుడు మాట్లాడమ్మా ఇప్పుడు చూడు ఒకసారి ఈ టమాటా పండు ఫేస్ రాము రాము ఎందుకు వీడియో ఎందుకు చెప్పు సారీ బుజ్జికొండ లాంటి పిల్ల నకొండాయనే ఇప్పటికి ఇది 3వ తిన్నాం. 7 గంటలే తిన్నది, 9 గంటలే తిన్నది, ఇప్పుడు 11 అవుతుందా? 11 గంటలే తింటుంది. వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. ఈరోజు వీడియో చేసి ఏంటంటే ఇందాకలా బబ్బుకి కాల్ రాగానే పైకి ఉరికిన అనమాట. నాతో ఏం చెప్పిండు సందీప్ గారితో మాట్లాడతాను చెప్పి పైనకేయండు. కానీ అక్కడ ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను మమ్మీకి మస్తు అంటే మస్తు ఎక్కేసా బబ్బు మీద. ఇప్పుడు మమ్మీకి డౌట్ వచ్చేలాగా చేస్తాను అనమాట. ఇప్పుడు బబ్బుని ఇక మస్తు కొడుతుంది ఇక మమ్మీ ఇవన్నీ చూసి 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 ఎవరి గురించి అని చెప్పాలి అర్థమైతే తెలియదు. కానీ పైనకే నాకు చూసాం అది బాయ్ అవని గర్ల్ అవని గర్ల్తో మాట్లాడుతున్నానే చెప్తాను నేను, ఎవరు తెలియని ఆమెతో మాట్లాడుతున్నా అనేసి. మమ్మీకి ఇప్పుడు ఎక్కిస్తా. నీకు తెలుసా నీకు ఒక గురించి చెప్పాలి, అందుకే. ఎవరి గురించి? మీ అబ్బాయి గురించి. ఎవరితో నా ఫోన్లో మాట్లాడుతుంది గంట సేపటి నుంచి. పైనకి వెళ్ళిపోయింది ఫోన్ రాగానే దబ 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 దబ. ఎవడరా అంటే ఫోన్ రా గంట సేపు అయ్యిందా? నీకు తెలుసా లోపలికి వస్తున్నావు ఇప్పుడు వచ్చినాడు బయటికి. దోస్త్ ఫోన్ చేస్తున్నాడు అన్నాడు అప్పుడేనా? అది గంట సేపు అయిందా? మరి ఎవరితో మాట్లాడుతాడు చూసిరా అయితే. చూస్తా ఎవరితో మాట్లాడుతుండే. ఎవరితో మాట్లాడు నువ్వు మనకి తిట్టకపోతే నాకు మంచిగా ఉండే చెప్తున్నా నేను. దేనికి? ఎందుకు తిట్టు? ఎందుకు తిట్టాలి? ఎందుకు తిట్టు? ఫ్రెండ్స్ తో మాట్లాడితే తిట్టాలా? ఫ్రెండ్స్ సరే బాయ్ అయితే తిట్టద్దు, గర్ల్ తిట్టాలా? తెలిసిన కాలైతే ఎందుకు తిడతాను? అది ఇప్పుడు ఇప్పుడు సీక్రెట్ గా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇక్కడ మాట్లాడచ్చు కదా. ఏంది ఇక్కడ మాట్లాడచ్చు కదా. పైన మాట్లాడంతే ఎందుకు? ఇందా మీరు టీవీ సౌండ్ లో ఎంతగానో పెట్టిరు. వెళ్ళి ఫస్ట్ అయితే ఎవరితో మాట్లాడుతున్నారు జున్ను? నాతో వాదించుడే ఎక్కువ ఉంటది, పొలాలు పెట్టుడే ఎక్కువ ఉంటది. నీలాగానే మరి పొలటం. నేను ఇట్లా ఎప్పుడు పోతున్నా నేను కొంచెం దాక్కుని విడదీస్తే ఎవరితో మాట్లాడుతున్నాడు. ఎవరితో నవ్వుకుంటూ మాట్లాడుతుండు. మాట్లాడుతుండే గైస్. తిన్నా ఏం చేస్తున్నాడు నువ్వు? ఏం చేస్తున్నాడు నువ్వు? ఎవరితో మాడుతా అని చెప్పాను పైకి? ఎవరితో మాడుతా అని చెప్పాను పైకి? సోనమాలక్కతో అట్లా చెప్పినావు నాకు?
అందరిలో నువ్వుంది సంథింగ్. ఆడ సోనంతో మాట్లాడుతున్నాం మళ్ళీ సోనమోరు ఏం చేస్తున్నావు నీకు? ఎందుకు తీస్తున్నావు ఎందుకు చేయడు? ఎందుకు తీస్తున్నావు ఒక్క సెకండ్ చేస్తున్నావు. ఎందుకు తీస్తున్నావు నీ మమ్మీ చెప్తున్నాడు ఎందుకు నన్ను ఫోన్ చేసి నాకేం చెప్పిన కింద సందీప్ అని చెప్పినావు. సందీప్ వాడు ఫోన్ చేసాడు, సందీప్ అంతా మాట్లాడుతున్నా. అబ్బా నువ్వు వచ్చి గంట సేపు అవుతుంది ఆడికి అప్పటికి అన్ని కూర్చున్నా నేను. అయ్యా నేను నీ మీద 5 నిమిషాలు అవుతుంది ఫోన్. అవునా చూపి టైం చెప్పి. అయ్యా నిజంగా అరే ఏమైంది ఇప్పుడు? నాటకాలు చేయకు, నువ్వు నడుకింది ఫస్ట్. అరే అలా కథను మాట్లాడుతున్నా నీకేమైతుంది? మీరు మాట్లాడదు అట్లానా? అదే మాకు ఇంట్లో మాట్లాడచ్చు కదా, పైనకి వచ్చింది మండలా. ఫస్ట్ నేను సందీపాంతో వేరే మాట్లాడదామని వచ్చిన. అబ్బా అడికి అజ్జంగా నీళ్ళు వేసి సందీప్ అంతా నీకేం పర్సనల్స్ ఉన్నాయి? అంత ఇట్లనే మరి అర్థమైందా? నువ్వు లే, నువ్వు ఫస్ట్ లే మూసుకొని. బాత్రూమ్ మీద కూడా వేడేది నేను పోయేది. నువ్వు లే ఫస్ట్ మూసుకొని. చంపుతాది పెడితే కానీ నువ్వు లే పడతారు రేకండి. ఏంది నడు లోపల నడు, కింది నడు. ఎందుకు నడు మమ్మీ పిలుస్తుంది కింద. అరే పైకి ఎందుకు వచ్చినా అంటే ఇట్లా గాలి అబ్బా కింద మస్తు గాలి వస్తుంది నీకు ఇంట్లో వేసి. ఇస్తుంది అబ్బా ఇంట్లో వేసి పెట్టుకొని నీకు ఊబర్ ఇస్తుంది. అంటే ఆ గాలి వేరు, అది ఆర్టిఫిషియల్ గాలి, ఇది నేచురల్ గాలి. సరే నడు. నేను రాను పో, జర పని నాకు. ఏం పని ఉంది? ఇంకెవరితో మాడతావా? ఎవరితోనే మాట్లాడాలి ఎక్కువ. నీ ఇష్టం, అది ఫోన్ వాళ్ళ కొడతా రూపాయకి. అరే నడు, నా ఫోన్ నువ్వు ఎంత వేసినా కదా తనలు పడితే ఎట్లా కానీ కొత్త చూస్తే నడు కింద నడు. గుంజు పచ్చుకొని ఎందుకు చెప్పొద్దు? ఎందుకు పడితే ఎందుకు చెప్పొద్దు? చెప్తావు నడు ఎందుకు చెప్తావు? బస్ నడు. చెప్తావు నువ్వు నడు. ఇదే నువ్వు బంధిస్తున్నావు. నడు. అరే నడు, నువ్వు ఎట్లా చేయట్లేదు ఇప్పుడు మమ్మీ చెట్ల. ఏమంతా చేస్తున్నాను నిన్ను చంపుతానేనా? ఆగు, ఎవరితో మాట్లాడుతున్నావు? సరే వీడియో తీసుకొని మమ్మీ చెప్ప. ఏంది నేను చూడలే ఇంకొక సోనంతో మాట్లాడుతున్నా. అందరు ఉన్నారు కార్లా. నువ్వు అదైతే మరి ఇంట్లో మాడుతున్నావు, మేము మాడతాం కదా మరి. ఏంటి నడు మూసుకొని లోపలికి పోదు. ఇష్టం అయిపోయాడు పెట్టాను చెప్తా నేను. ఆగు మమ్మీ ఫోన్ మాట్లాడుతున్నా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒకసారి సోనం వాళ్ళ అక్కతో కాదు, సోనంతో మాట్లాడుతున్నావు. ఫోన్ నేనే సోనంతో మాట్లాడితే. సోనం ఫ్రెండే కదా, మన ఇంట్లో మాట్లాడచ్చు కదా. ఇంట్లో మాట్లాడచ్చు కదా. ఆయన కూర్చొని అంత మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ మా సందీపాడు ఫోన్ చేసిండు. సందీపాడు ఏమైంది? మాట్లాడిన ఆయనతోనే ఆయన కట్ చేసి కిందికి వస్తుంటే మళ్ళీ సోనం ఫోన్ చేసింది. సరే సందీప్ గారితో మాట్లాడితే పర్సనల్స్ ఏమున్నాయి వీడికి? నాకు వందుంటాయి మా దోస్తులు. మీకెందుకు మరి అన్నిటికి అట్లా గుచ్చినట్టు లా పాయింట్ లో వేస్తా నేను. ఇంట్లో కూర్చొని మాట్లాడితే అయిపోద్ది కదా. నేను ఆయనతో మాట్లాడితే మీకెందుకు మమ్మీ? పైకి పోయి మాట్లాడలేదు. పైకి పోయి మాట్లాడవు కదా. ఫస్ట్ టైం డీప్ పర్సనల్ అంటావు. అంత డీప్ పర్సనల్ ఏమన్నా నీకెందుకు మమ్మీ? ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్కు మీద గుద్దుతాం అలా. ఫ్రెండ్స్ మమ్మీ మేము, మా మధ్యలో రాదు ఎవరు. ఇట్లా నాకు తెలియకుండా ఇంట్లో మాట్లాడాను, ఈ పర్సనల్స్ ఆ పర్సనల్స్ అంటే లేనిపోయినవన్నీ వస్తాయి. అప్పుడు ఎవరు ఇది చేసి ల్యాప్టాప్ పలకొట్టేసి ఎక్కువ మాట్లాడారంట. అబ్బా అవునా? నీ సిస్టమ్ అయిపోతుంది మరి. ఆహా ఇప్పుడు వాళ్ళ కొట్టేసింది. ఇదేంది మరి? నేను కూడా అట్లా వాళ్ళ కొట్టాలా? చూద్దాం కిందకి ఇంకోటి వెళ్ళిపోయి. సోనం వాళ్ళకి ఫోన్ చేయాలి. సోనం కాదు, నేను అదే అంటున్నాను రా. సోనం వాళ్ళతో మాట్లాడేది ఉంటే ఇంట్లో కూర్చొని అప్పుడు మనం మేము మాట్లాడతాం కదా. అదే నువ్వు పైన వచ్చేసప్పటికి ఏదో గుసగుసలు నవ్వుతున్నాడు ఎందుకో. ఫోన్ ఏమో దాపెడుతుంది మళ్ళీ. నేనేం దాపెడతా? ఫోన్ గుంజుకో మమ్మీ ఒకసారి. లేదు నేను కూడా మాట్లాడుతాను. వాళ్ళు ఫోన్ గుంజుకోవే. ఫోన్ ఏమో ఒకసారి. అగో మేము సందీపంతో చాట్ చేస్తున్నా, నీకెందుకు? చూపిమను. ఆ పిల్ల ఎక్కించుడు సక్కనే ఉంది, నువ్వు చేసుడు సక్కనే ఉంది. నేనేం ఎక్కిస్తున్నా, నిజమే చెప్తున్నా. ఆమె మాట ఎందుకు? ఏం బయట పిల్లనా సోనము?
నీ ఫ్రెండ్ అని మాకు తెలుసు వాళ్ళందరితో మనం మాట్లాడతాం కదా, ఆ, ఇంట్లో family కూర్చొని friends ఏ కదా అందరూ. మాట్లాడతాం కదా. అరే నేను పైన వేరే ఫోన్ మాట్లాడుతున్నా, సడన్ గా మాట్లాడితే కూర్చొని మాట్లాడినా వీడియో కాల్ అబద్ధం చేసి అబద్ధం పోయినాడు అబద్ధం బయటికి. నేను ఎప్పటికెళ్ళి వస్తున్న పైన నుంచి ఆ పైన సొంతం ఆడుతున్నాను. ఏ పని చూస్తున్నావు అమ్మా? చాలా సేపు. మాట్లాడింది 5 నిమిషాల ముందు చూస్తున్నాం, గంట ముందు ఊవా ఊవా అయింది ఊవా. ఊవనే ఎవడి మాట వినడండి బైబర్త్ ఇంతేనండి. ఇలా రాను ఒకసారి. ఏంది తేజు? అది ఇటు రాతే ఒక వాడు ఆడ లైట్ ఒకసారి. ఇక ఫోన్ తీసుకో. ఏటమ్మా ఏం పొల్ల ఇట్లా ఇక్కడికి వచ్చి మాట్లాడు. పుల్లలు ఇలాంటి నేను ఒప్పుకో, నేను పుల్లలు పెడుతున్నాను. కూలర్లో పెడుతున్నావు అమ్మా. ఏమన్నా వచ్చే ముందు సొంతం మాట్లాడుతుండు. అరే అంతకుముందు సో- ఎవరితో మాట్లాడు ఫోన్ ఇవ్వమని చెక్ చేస్తా. తీసుకో. రెడీ? ఆగు, నేను చూపిస్తాను ఏం కాదు. ఇంకా పైకి పోయి గంటల కొద్ది నీకు అంత పెద్ద పెట్టినా ఓరు. పెద్ద మొగుడు పోయినా. ఓరు ఫస్ట్ నా చేయి సందీప్ ఏంటి? గంగన్న, ఏం నాకు చూపి. సందీప్ గంగన్న సోనం ఓరున్నారు ఆ, సరే, నా చేతికి ఎందుకు నీకేం చూపిమన్నా చూపించిన నీకు ఎందుకు వేరే కూడా చెక్ చేసి చూపిస్తా. అవసరం లేదు, ఏం చూపి అర్థమైందా? అవసరం లేదు. మరి? ఎందుకు ఎందుకు మరి ఎందుకు డౌట్ పడుతుంది నా మీద? డౌట్ మరి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? రోడ్ పై పడతాను నా ఇష్టం, నా ఫోన్ నేను ఫోన్ ఇస్తాను దిగు. నీ ఫోన్ ఇస్తాను ఆ, తీసుకో నా ఫోన్ ఇచ్చేస్తాను. నాకు అవసరం లేదు. నా ఫోన్ లాగ్ నాకు తెలుసు, నా ఫోన్ లాగ్ నాకు తెలియదు. ఓరు. ఆ, అవును. అంటే గేమ్లు ఆడతా, పిల్లలు ముట్టుకుంటారు నా ఫోన్, అందుకే ఇంతవరకు ఆ పిల్లలు విష్ణు విన్యాసం విచిత్ర విన్యాసం. పిల్లలు నువ్వే పిల్లలు. అది ఫోన్ పట్టుకొని ఆడుకుంటారు అట్లా. ఎవరు చూసియా? ఆ, ఓ. అవునా చూసి? అమ్మ నిన్ను మాట్లాడుతాను డ్రైవర్ చేస్తాను మొత్తం ఫోన్ ఇవ్వమంటాం. ఎందుకు ఫోన్ అంతనే చూడమా? సరే ఇప్పుడు ఫోన్ చేయరా. సరే, ఎందుకు? వీడియో కాల్ చేయి. మేము కూడా మాట్లాడతాం. మేము సరే ఆగు, ఆగు, మాట్లాడతాం. ఆగు, ఆగు. ఎంతసేపు అంటున్నావు? ఎంతసేపు 5 మాట్లాడాలి? minutes. 5 minutes. ఈయన పోయి ఒక అర్ధ గంట కన్నా పైన అయింది అనుకో, నీ గంట దాని ముందు వేరే కాల్ మాట్లాడు, వేరే కాల్. ఎవరితో సందీప్ మాట్లాడాలి? సందీప్ అతను ఏమంటాను? అరే నేను మాట్లాడితేనే ఏం వంద మాట్లాడుకోవడం మీకు ఎందుకు? వందలో నేను ఏమన్నా మాట్లాడుకోవడం మీ కాలేజ్ తలకాయ నొప్పులే ఎక్కువ అంటే మీరు లేని పనులు ఎందుకు సరే సందీప్ అంత ఎంతసేపు మాట్లాడమా అంటే ఒక 5-10 నిమిషాలు అరే నా మాట్లాడు. ఇష్టం ఎంతసేపు మాట్లాడతా నేను. మాకు ఈ ప్రతి ఒక్కటి మీకు చెప్పాలా? మాట్లాడు. ప్రతి ఒక్కటి మీకు చెప్పాలా? ఈ గ్యాప్ లో పెడతామంటున్నాడు. ప్రతి ఒక్కటి మీకు చెప్పాలా? చెప్పాలా? ఎందుకు చెప్పాలా? నేను మా అమ్మ అలా లేని పని క్రియేట్ కాదు, మేము మా ఫ్రెండ్స్ మేము మొగోళ్ళ మీ ఆడలు కూడా ఆడలు అవును రా, మాట్లాడుతున్నాం. నువ్వు కూడా పర్సనల్ గా పైకి వెళ్ళి మాట్లాడవచ్చు. నీకు అంత ఇదేముంది చెప్పి ఉంటాయి. మరి మేము మా ఫ్రెండ్స్ వస్తే మేము పైకి పోయి మాడుతున్నాం ఏమన్నా, లేకపోతే లోపల డోర్ లో వేరే బెడ్రూమ్ లో పోయి మాడుతాం. మీ ముందు మాట్లాడతాను నేను. ఆ దేవుడే నిన్ను కాపాడాలి బ్రదరు. అంటే ఇప్పుడు మీరు మన ముంగడ మాట్లాడినా మేము కూడా మీ ముంగడ మాట్లాడాలి. మరి. ఎందుకు నాకు ఉందా విషయాలు ఎవరురా బాబు? అది ఇప్పుడు నేను అనుకోవాలి. సరే ఒకసారి సోనా వాళ్ళకి తెలియదు మాట్లాడు. ఓరు సోనమ్మ వారు నల్లాగా నాటకాలు చేస్తావు. ఎందుకు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు బయట అంట. మేము కూడా మాట్లాడతాం వీడియో కాల్ నీకు మాట్లాడదు కదా బయట ఉంటే మేము కూడా గంట సేపు. మాట్లాడతాం. గంట సేపు ఎవరు మాట్లాడలేదు కానీ ఇగో పట్టుకో మాట్లాడు. సోనం నీతో ఎంతసేపు మాట్లాడి వీడియో కాల్ ఇట్రా తేజు. హాయ్ సోనం. బాబు గారు నీతో ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు? ఎంతసేపటి నుంచి? చూసినావా అంటే 5 minutes. నువ్వు అట్లా లేకు ఫస్ట్. ఐ మీన్ నువ్వు వచ్చి 5 minutes అయిందంటారా నేను. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదిలమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దు. ఇక్కడ దొంగ లెక్కలన్నీ. పిచ్చిదానా, నువ్వు వచ్చి 5 minutes అన్నా నేను. ఏమైంది మీ టూర్ కంప్లీట్ అయిపోయిందా? ఎందుకు నువ్వు కూడా పోతావా? రమ్మన్నారు రా, మమ్మల్ని కూడా రమ్మన్నారు. పో మరి నువ్వు. మెల్ల టాపిక్ మొత్తం డైవర్ట్ చేస్తుంది. ఆమె ఒక మెంటల్ మర్చిపోతుంది. అంటే అవసరం అంటే నన్ను తీసుకోలేదు ఉండే కదా అని అన్నాడు. అవునా, మరి పోవాల్సింది కదా. నాకు చెప్పిర్రా? వెళ్ళలేదా బబ్బుని? వెళ్ళలేదా? మాకు చెప్పిర్రా, అంటే మనిషి ఒకరికి చెప్తారండి, మాకు చెప్పిర్రు వస్తారా అనేసి. అయితే ఊరికే చెప్పి రాలే పోతాం. అక్క నెక్స్ట్ టైం పిలుస్తాము రాకపోతే రాము రాము. అక్క వాళ్ళు ఎలా ఉన్నారు? అక్కకి హాయ్ దేవి, బాగున్నారా? హాయ్. ఇదిగో వీళ్ళన్న. వెటకారం చేస్తున్నారు. హాయ్ దేవి. అదేంటి సోనం వీడియో కాల్ అంత బ్రైట్ గా హాయ్ దేవి. చీకట్లో ఉన్నావా? లైట్ వేసుకుంటే నేను లైట్ ఓకే, ఇప్పుడు ఓకే. హుషారు కదా లైట్ వేసుకుంటే జై బాబుని వదిలేసి వెళ్ళినట్టున్నారు. ఎలా ఉన్నాడు? ఉంటున్నాడా మరి? అంటే అమ్మ దగ్గర ఉన్నాడు కదా మంచిగా. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో సోనం వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. దాని గురించి ఏం బిజినెస్ అన్నది వాళ్ళే చేస్తారు, చెప్తారు. కంగ్రాట్స్.
కంగ్రాచులేషన్ సోనం. ఏ, కంగ్రాచులేషన్. సోనం నువ్వు ఏంది మరి ఆల్రెడీ న్యూ అడ్మిషన్స్ కాలేజ్ అయిపోయినట్టున్నాయి. కాలేజ్ ఎప్పటి నుంచి నీది? కాలేజ్ రేపే. కాలేజ్ కాదు కాలేజ్ కాలేజ్ కాదు వీళ్ళు నేను అది కాలేజ్ కాదు కాలేజ్. ఎక్కిరిచేవాడికే సగం అయిపోయింది. సౌండ్లు కింద వినిపిస్తారా నువ్వు? ఎందుకు ఏం చేసి సోనం చెప్పరా. అత్తి వాళ్ళ భూమి ఉండదు గాలి ఎగిరిపోతుంది కదా. నువ్వు శ్రీమంతుడు. అమ్మాయి ఇదేదో ఎఫెక్ట్ పెట్టినట్టున్నారు నాకు ఫోన్ లో. నేనే అట్లనే కనిపిస్తున్నా. ఏ చూపి అవునే అమ్మ ఫిల్టర్ పెట్టిండాడు. ఫిల్టర్ పెట్టిండంట అగో బాబుగాడు. ఇప్పుడు మాట్లాడమ్మా. ఇప్పుడు చూడు ఒకసారి ఈ టమాటా పండు ఫేస్ ఏంద్రా కింద సరే, చెప్పు ఏంది? కింద బాలేదంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు సోనం వాళ్ళతో? మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతున్నావు? మేము ఆడమే నువ్వు ఆడమే. నీకు సోనం మాట్లాడొద్దు. అరే మాట్లాడద్దు. ఇయ్యరా ఏంటి మాట్లాడు. కాలేజ్ గురించి అడుగుతున్నాను. సరే. ఏ బనానా వీటిని తీసుకొని సోనం సోనం నెట్ వస్తలేదు ఆడ. ఇక్కడ సోనమా ఇక ఆయన రీల్స్ చూసుకొచ్చి ఇట్లుంటే ఇగో ఇట్లా కోసేస్తాడు. ఇట్టే నన్ను నడుచుకుంటూ సోనం నువ్వు కనిపించట్లే. అయితే రేపటి నుంచి కాలేజా? రేపటి నుంచే. ఫస్ట్ డే. ఇప్పుడు అలసిపోయినావు కదా మళ్ళీ రేపు ఎట్లా పోతావు? మీరు వచ్చే ఏ టైం అయితే ఫస్ట్ డే కదా నేను ముడిసిపోవడమే ఉంటుంది. కాలేజ్ నుంచి ఫోన్ వచ్చిందా? అవునా? ఫస్ట్ డే కదా కొంచెం అట్లనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. రెండు ఉంటాయి. తర్వాత ఒక 1 వీక్ కంటిన్యూ అయిపోయింది. తర్వాత ఎందుకు వచ్చినామా అనిపిస్తుంది. అబ్బా అది నీకు అందరికి అలా నేనైతే మమ్మీ అయితే ఎట్లా పోతానే కాలేజ్కి. అనువా పోతావు. నేనైతే కాలేజ్ ఎక్కువ పోతా 1 month లో ఒక్కరోజు ఎగ్జామ్స్ టైంలో పోతా. కొంచెం మెయిన్ క్లాస్ ఉన్నప్పుడు పోతా. అప్పుడప్పుడు పోతాను. నీకు లోపల వెళ్ళని చెప్పు. సరే ఆగో సోనం 5 minutes ఫోన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది కాదు మళ్ళీ ఫోన్ వస్తుందిరా. చెప్పు. ఇది ఎందుకు నీకు? గేమ్ అది. అయిపోయిందా? అవుతూనే మాటలు కాదు. సరే ఏది గేమ్ గేమ్ అంట. ఎడ్డి మొగం ఇది. తీరా పోని తీరా. సరేరా సరేరా నీకు దండం ఈ పెడతాను. టాపిక్ అంతా వదిలే. ఈ మెల్లనే కాదు, ఇప్పుడు క్లియర్ అయిందా? వాళ్ళతోనే మాట్లాడిందని మనకేం చెప్పిండు 5 minutes మాట్లాడినా అన్నాడు. సరే ఏమైంది? ఇప్పుడు సోనంతో వంటగా మాట్లాడిండు ఏమైనా? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. ఒక మెంటల్లీ మాట్లాడినా అని చెప్తాడు. కానీ పైన ఎవరితో మాట్లాడతాడు. సోనం చెప్పింది కదా ఇప్పుడు చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నాడని. ఆ తమ్ముడు మాట్లాడినట్టు నువ్వు ఎట్లా నిందలేసి నా కొడుకు మీద. నాకు టైం వస్తుంది నాకు తెలుసు కానీ. అవునా? ఫస్ట్ మీరు ఇంట్లో పనులు చేస్తూ చక్కగా ఉండడం నేర్చుకోవాలి. నేర్చుకోవట్లేమమ్మా. చెప్పు ఎందుకు టార్చర్ చేసి అంటే అంత వీడియో తీసి అంత అనడం వచ్చింది నీకు? ఎందుకు చెప్పు ఎందుకు వీడియో ఎందుకు పుల్లలు చెప్పు. బుజ్జికొండ లాంటి పిల్ల నకొండాయనే సారీ సారీ సోనం. నేను మా ఫ్రెండ్స్ తో మాట్లాడితే నీకెందుకు? గట్టి కొట్టారు మజాక్ లో కొట్టాలి. గట్టి కొడుతున్నా అక్కడ సీరియస్ అయిపోయింది. ఇట్లా తాకుతున్నా తాగుతాయి నువ్వు కొట్టు గట్టిగా. ఇట్లా తాకుతున్నా అబ్బబ్బబ్బా. నేను అన్ను కొట్టేది ఇట్లనే. అరే గట్టి కొడుతున్నా. మరి నీకెందుకు నేను మాట్లాడితే? నువ్వు గట్టి కొడతావు గట్టి కొడుతుందిరా. నీకెందుకు? నా ఎందుకంటే అడుగుతుంది బరాబర్ అడుగుతుంది. ఎందుకు నాకు నా తర్వాత ఆమెనే చూసుకునేది.
ఏయ్ ఎందుకు అనొద్దు, మంచి సమాధానం చెప్పాలి. ఆ. అవును, అంటే ఇంటికి పెద్ద కూతురు కాబట్టి అసలు ఒకళ్ళు నీకు పెళ్లి అయిపోయి వెళ్ళిపోతే ఆమె అవును. వస్తా తెలివి. ఇప్పుడు పిల్లకాయల్లో ఉంది కాబట్టి ఎట్టమ్మ పిల్లకాయలే ఒళ్ళు మొత్తం బండకాయాలి. చూసారా తేజుని ఎట్లా చేస్తున్నారు, బాడీ షేర్ చేస్తున్నారు. బాడీ ఇంగ్లీష్ అదే తాకలే అదే మా అమ్మ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అలాగే నా కొడుకు అక్కడ పిలిపిల్లాంటిది ఉంటుంది. తాకలే బాడీ షేర్ బాడీ షేర్ ఏంటిది అది? బాడీ షేమ్ అన్నా అంటే ఏం చెప్పారు? అది అంటే ఆమె టుంబులా ఉంటదని ఎక్కిరిస్తున్నారు కదా. బాడీ షేమ్ ఏం చేస్తుంది? టుమ్ము లెక్కున్నా ఇప్పుడు దాన్ని అన్నాడు కదా, అదే మజాక్ పిల్లకాయలు కానీ తల్లి ఎట్లుంటే పిల్ల ఎట్లుంటది. లేను చిన్నప్పుడు మీ అంత లావలేను. నాకు థైరాయిడ్ వచ్చిన తర్వాత అలా నాకు అయితే మాకు ఎందుకు ఏమో గురించి చిన్నప్పుడు పుట్టిందా నీకు ఆమె? యాక్చువల్లీ బాడుకో వీళ్ళు ఇప్పటి నుంచే ఒళ్ళు పెంచేస్తున్నారు రా, ఇట్లా ఉండొద్దు. కాలంలో ఫుడ్ వేరే ఉంటది, మా కాలంలో ఫుడ్ వేరే ఉంది. ఏముంటది? మీ టైం కి తింటారు, మీ చిన్నప్పుడు జల్దీ అనుకుంటే టైం తింటారు, జల్దీ లేస్తారు. మేము ఇప్పుడు ఎట్లా కాదు, మేము టైం కి తినము. రాని మొత్తం ఒళ్ళు అలా చూస్తారా మరి చెప్తా టీవీలో దిగేస్తున్నా, నువ్వు కూడా చూడవా నాటకాలు? గేమ్ ఆడుకుంటాను. ఫోన్లు చూస్తాడు. వీళ్ళేమో అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇది కనిపిస్తుంది అది కనిపిస్తుంది అని కథలు ఆడండి. ఇప్పటికి ఇది 3వ తిన్నాం. 7 గంటలే తిన్నది, 9 గంటలే తిన్నది, ఇప్పుడు 11 అవుతుందా? 11 గంటలే తింటుంది. ఇలా తింటే మరి ఒళ్ళు రాకపోతే ఏమైతే? అసలు ఈవిడైతే ఆల్రెడీ 4 times అయిపోయినాయి రాత్రి. అవునా? మరీ డైటింగ్ అని చెప్పింది. వీడైతే మాకు 2 సార్లు తింటాడు. 2 సార్లు ఇంత కుంపలేసుకుంటాడు. అల్లావిడైతే అసలు తినట్లేదు. ఆ పేషెంట్ ఆమె డిప్రెషన్ ఉంది. తినదు. యాక్చువల్లీ ఒక ముసలాం ఉంటుంది అనమాట. ఆమె ఎట్లా అంటే వెజ్ అయితే ఇట్లా ఇట్లా కోడిగా తింటుంది, నాన్ వెజ్ అనుకో తినేస్తుంది అనమాట. రపరపరు అది కూడా ముక్కలు తింటది రైస్ పక్కన. ఇంకో తమాషా ఏంటంటే పొద్దున చాయ్తో బంధం నిన్న తింటది, మధ్యాహ్నం తింటది, రాత్రి సాయంత్రం 7 అవ్వగానే పొద్దునుంచి నేను ఏం తెలియదు అంటది. నాకు అన్నమే పడతలే అంటది. అవన్నీ వసోది ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మర్చిపోతుంది, తిన్న సంగతి మర్చిపోద్ది మా అమ్మ. అసలు నేను బయట అసలు ఏమనుకున్నా అంటే ఈయన ఎక్కిచ్చి ఈయన చెడ్డ చెడ్డ చెప్పి ముందు కొట్టిద్దాం ఉంటే నాతో మళ్ళీ అర్థం కాలేదు, మాకే అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? అయితే నేను బయట ఏమనుకున్నా అంటే బొబ్బ పైన అన్ని లేనిపోయి మనం ఎక్కిచ్చి అని మస్తు కొట్టిద్దాం అనుకున్నా. కానీ ఉంటుంది నాకే అయింది మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి. అది చాలా కష్టమైంది. పోతావు కంటెంట్ లాగానే చెప్పమని అడుగు. మీకు మేము ఎలాంటి కంటెంట్లు చేయాలనిపిస్తే అది మీరు కమెంట్స్ చెప్పండి, మేము ఆ కంటెంట్ చేస్తాం. మంచిగా నిల్చోరాడు రెస్పెక్ట్ గా మోకాలు మీద కూర్చుంటాయి. మీకు ఎలా మేము చేతులు జడచ్చు. అరే మమ్మీ ఏం కాదు, చేతులు జడచ్చు. అరే మేము ఎలాంటి కంటెంట్ చేయాలనుకుంటే మీరు మా కమెంట్స్ లో చెప్పండి. అది నువ్వు దిక్కులు కాకుండా కెమెరా వైపు చూసి చెప్పు. మమ్మీ కామెంట్ వచ్చింది తెలుసా నీకు రీళ్ళల్లా, కెమెరా వైపు చూడకుండా డాన్స్ చేస్తున్నావు అనేసి. యాక్చువల్ నాకు ఒక సాంగ్ ఆడడం రాదు, ఎక్స్ప్రెషన్స్ చదువుతాను. కామెంట్ పెట్టేది మేము చదవడానికే కదా. మేము ఇప్పటి నుంచి ఎలాంటి కంటెంట్ చేయాలో మాకు చెప్పండి, మేము ఆ కంటెంట్ చేస్తాం. అంటే మీకు కమెంట్ చెప్పండి. మీకు మేము గైస్ మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో మీరే కామెంట్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ మేము చేస్తాం అనమాట. మీరు కోరిన కంటెంట్ మేము చేస్తాము. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేస్తే మేము ఆ కంటెంట్ దింపుతాం. ఇంకా ఇప్పుడు నేను అడుగుతాను, తర్వాత సీరియల్ చూసిన పెద్ద పెద్ద ల్యాగ్ ఆర్డర్ అలాంటి చూసుకున్నా వాళ్ళు చాలా చాలా చేద్దాం అనుకోరు. మనం సెట్ కాదు మన మీద.